రామ్ చరణ్కు చిన్నప్పుడే అలవాటు ఉందా ఆసక్తికర విషయాన్ని అయితే సురేఖ గారు బయటపెట్టారనమాట. ఆవిడ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలు ఇప్పుడు హైలైట్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. ఏంటది అంటే రీసెంట్గా సురేఖ గారి బర్త్డే సందర్భంగా చిరంజీవి గారు ఒక మంచి ఎమోషనల్ పోస్ట్ పెట్టారనమాట. చాలా ప్రేమతోని కూడుకున్నటువంటి పోస్ట్. సో అదేవిధంగా రామ్ చరణ్ గారు కూడా వాళ్ళ అమ్మగారికి చాలా లవ్లీగా విషెస్ అనేవి చెప్పారనమాట. సో ఈ సందర్భంగానే చరణ్ గారి గురించి సురేఖ గారు కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారు అప్పట్లో ఒక పాత ఇంటర్వ్యూలో అనమాట. సో నార్మల్గానే వాళ్ళ అభిమాన హీరోకి సంబంధించి ఇప్పుడంటే హీరోగా ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆయన సినిమాలు ఏంటి, నెక్స్ట్ సినిమా ఏంటి, ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, నెక్స్ట్ ఏ డైరెక్టర్తో చేయబోతున్నారు, ఎలాంటి స్టోరీని ఎంచుకుంటారు, సో ఇలాంటి వాటి మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు ఫ్యాన్స్ అందరూ కూడా. కాకపోతే చిన్నప్పటి నుంచి అంటే మనకు ఎక్కువగా తెలియదు వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏంటి, అసలు వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, అండ్ చిన్నప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళు, వాళ్ళ లైఫ్ స్టైల్ అంతా కూడా ఏ విధంగా సాగింది అని చెప్పేసి అండ్ ఫ్యాన్స్ అనే వాళ్ళు తెలుసుకోవడానికి ఇంకా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కూడా తెలియాలి అంటే వాళ్ళని అడిగితే వాళ్ళైతే ఖచ్చితంగా అన్నీ చెప్పలేరు, అన్నీ కూడా వాళ్ళకి గుర్తుండవు కూడా. సో మరి అన్నీ తెలియాలి అంటే వాళ్ళ నాన్నమ్మ గారో లేకపోతే అమ్మగారో లేకపోతే వాళ్ళ నాన్నగారు వీళ్ళు షేర్ చేసుకుంటేనే తెలుస్తుంది. సో నార్మల్గా ఇంకా చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే నాగబాబు గారు వీళ్ళంటే చాలా సందర్భాల్లో చాలా ఇంటర్వ్యూస్లో మాట్లాడుతూ ఉంటారు. కానీ ఎక్కువగా బయటికి మాట్లాడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ వైఫ్, అంటే చిరంజీవి గారి వైఫ్ సురేఖ గారు కావచ్చు, అండ్ వాళ్ళ అమ్మగారు కావచ్చు అంజనాదేవి గారు. సో వీళ్ళు ఎక్కువగా బయటికి రారు, కనిపించరు, ఎక్కడ కూడా మాట్లాడారు. అయితే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు చరణ్ గారి గురించి సురేఖ గారు ఒక ఆసక్తికరమైనటువంటి విషయాన్ని షేర్ చేసుకున్నారనమాట. నార్మల్గా ఇప్పుడు హీరోలు అంటే మనం చూస్తూ ఉంటాం చిన్నప్పటి నుంచి కూడా చాలా అల్లరి చేసేవాళ్ళు అని చెప్పేసి చాలా సందర్భాల్లో చాలామంది పేరెంట్స్ కూడా షేర్ చేసుకున్నారు. కానీ చరణ్ గారు మాత్రం చిన్నప్పుడు మాత్రం చాలా చాలా సైలెంట్గా ఉండేవారంట. సో ఎప్పుడైతే కొంచెం టీనేజ్ వచ్చిందో అప్పటి నుంచి అల్లరి అనేది చాలా చాలా ఎక్కువగా చేసేవాడని చెప్పేసి, అండ్ అంతకు మించి ఆయనకు ఒక అలవాటు ఉండేదన్నమాట, కిల్లి అంటే చరణ్కి చాలా ఇష్టము. సో మేము చిన్నపిల్లలు కిల్లి వేసుకోవద్దురా అని చెప్పేసి మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా మా ముందు మాత్రం ఓకే అమ్మ అని చెప్పేసి పక్క నుంచి ఇంటి బయటకు వెళ్ళి సందులో నిల్చొని సైలెంట్గా కిల్లీలు తినేవాడు అని చెప్పేసి ఆ ఒక విషయాన్ని షేర్ చేసుకున్నారనమాట. సో అవి చాలా చాలా చిలిపి చేష్టలు కాబట్టి ఇంకా అభిమాన హీరోకి సంబంధించినటువంటి ఇలాంటి న్యూస్ తెలిస్తే అభిమానులు ఊరుకుంటారా? సో ఖచ్చితంగా ఆ విషయాన్ని చాలా వైరల్ చేస్తూ ఉంటారు. సో ఈ యొక్క చిన్న ఆనందాలని కూడా ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు కాబట్టి సో మరి సురేఖ గారు చెప్పినటువంటి ఆ వీడియో ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. మరొకసారి ఫ్యాన్స్ అందరు కూడా రీషేర్ చేస్తూ ఉన్నారు.